శ్రీ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర. బంజారా సమాజ ఆరాధ్య దైవం, గొప్ప సంఘ సంస్కర్త. శ్రీ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర ఎంతో స్ఫూర్తిదారకమైనది. జననం మరియు బాల్యం. శ్రీ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి, ప్రస్తుతం సేవాగఢ్ అని పిలుస్తారు, తండాలో జన్మించారు. తండ్రి భీమానాయక్, తల్లి ధర్మణియాడి. వీరు రాథోడ్ వంశానికి చెందినవారు. చిన్నతనం నుంచే సేవాలాల్ ఆధ్యాత్మిక చింతనతో, దైవభక్తితో ఉండేవారు. జగజంబాదేవి అనుగ్రహం. బంజారాల ఆరాధ్య దైవమైన మైరామ జగజంబాదేవి సేవాలాల్కు స్వప్నంలో కనిపించి మార్గనిర్దేశం చేసేదని ప్రసిద్ధి. ఆయన అసాధారణ శక్తులు కలిగిన వ్యక్తిని, పశువుల వ్యాధులను నయం చేసేవారని మరియు ప్రకృతిని నియంత్రించేవారని భక్తులు నమ్ముతారు. సామాజిక సంస్కరణలు. ఆ కాలంలో బంజారాలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి ఆయన చలించిపోయారు. వారిని సరైన మార్గంలో నడిపించాలని కొన్ని కఠినమైన నియమాలు విధించారు. మత్తు పానీయాలకు దూరం, మద్యం సేవించడం మానుకోవాలని బోధించారు. జీవహింస నిరాసన. జంతువులను బలి ఇవ్వడం తప్పు అని చెప్పారు. నీతివంతమైన జీవితం. అబద్ధాలు చెప్పకూడదని, దొంగతనం చేయకూడదని బోధించారు. పర్యావరణ ప్రేమికుడు. అడవులను, జంతువులను మరియు నీటిని గౌరవించాలని చెప్పారు. బ్రిటిష్ వారితో పోరాటం. బ్రిటిష్ వారు బంజారాల అటవీ హక్కులకు కారరాస్తూ వారిని వేధించేవారు. సేవాలాల్ మహారాజ్ తన జాతి ప్రయోజనాల కోసం బ్రిటిష్ పాలకులతో ధైర్యంగా పోరాడారు. బంజారాలు సంచార జీవనం నుంచి స్థిర నివాసాల వైపు మళ్ళేలా ఆయన కృషి చేశారు. సేవాలాల్ బోధించిన సూత్రాలు, సేవా ఆజ్ఞలు. ఆయన తన అనుచరులకు ప్రధానంగా 22 సూత్రాలను ఇచ్చారు. అందులో ముఖ్యమైనవి: తల్లిదండ్రులను గౌరవించాలి, ఇతరులను హాని చేయకూడదు, ప్రకృతిని దైవంగా భావించాలి, క్రమశిక్షణతో కూడిన జీవితం గడపాలి. సేవాలాల్ మహారాజ్ తన జీవితాంతం బంజారాల సంక్షేమం కోసం పనిచేశారు. ఆయన మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో ఉన్న మనోరా పౌరాగఢ్ వద్ద సమాధి చెందారు. అందుకే పౌరాగఢ్ బంజారాలకు అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మారింది. ముఖ్య గమనిక: ప్రతి ఏటా ఫిబ్రవరి 15న బంజారాలు సేవాలాల్ మహారాజ్ జయంతిని పండుగలా జరుపుకుంటారు. జై సేవాలాల్ అనే వారి ఆత్మీయ నినాదం. సేవాలాల్ మహారాజ్ ఆయన చేసిన కొన్ని ముఖ్యమైన అద్భుతాలు మరియు ఆ 22 నియమాల గురించి మీకు తెలుసుకోవాలని ఉందా? ప్లీజ్ కమెంట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్ మనసు మాట వన్ యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.